హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ లివ్. దిస్ ఇస్ చరిష్మా. మెంతి ఆకుతో ఎన్నో డిఫరెంట్ రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. ఈసారి సింపుల్ అండ్ ఇన్స్టెంట్గా మెంతి కూర పచ్చడిని ఇలా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని డూ లైక్ కమెంట్ అండ్ షేర్. సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండుని తీసుకొని దాంట్లో వేనీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా అయితే తొందరగా నానుతుంది చింతపండు. 2 మీడియం సైజ్ మెంతి కూర కట్టల్లోంచి ఆకులు తెంపుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. మీ స్పైస్కి తగ్గట్టు పచ్చిమిరపకాయలు తీసుకోండి. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ నువ్వులు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. నువ్వులు మాడకుండా సిమ్లోనే ఉంచి దగ్గరుండి కలుపుతూ నువ్వుల్ని ఫ్రై చేసుకోవాలి. అలా నువ్వులు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేసి దాంట్లోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ధనియాలు వేసి సిమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు పేలకుండా 2 ముక్కలుగా చేసి వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకొని చల్లారనివ్వండి. అదే ప్యాన్లో ఆయిల్ లేకపోతే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు, మెంతి కూర ఆకుల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. దాంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఆకులు ఎక్కువగా ఫ్రై అవ్వకుంటే పచ్చడి మొత్తం చేదుగా వస్తుంది. సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మెంతి కూరని ఫ్రై చేసుకొని దీన్ని కూడా చల్లారనివ్వాలి. పచ్చిమిర్చి, నువ్వులు, మెంతి కూర చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి, నువ్వులు, నానబెట్టుకున్న చింతపండును మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకే చల్లార్చిన ఫ్రై చేసుకున్న మెంతి కూర ఆకుల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకొని ఉప్పుని చెక్ చేసుకోండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ని వేసి పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి చిటపటమన్నాక 3 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకొని కరివేపాకు, పసుపు వేసి గ్యాస్ ఆఫ్ చేసుకొని పోపు మిక్చర్ని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.